రివర్ రాఫ్టింగ్ ఏమో కానీ చలికే చచ్చిపోయేలాగా ఉన్నాం మేము. అసలు చేతులు అనేవి చూడండి పింక్ అయిపోయినాయి, కాళ్ళు చేతులు. ఇప్పుడు దిగి నడచగలమా లేదా మమ్మల్ని ఎవరైనా ఎత్తుకోపోతారో మనకు తెలియదు. ఇక్కడ చూడండి, చెయ్యి తీసుకొని పోయి మంటలో పెట్టినా కూడా ఏం అవ్వట్లేదు. అట్లా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. మాతో పాటు ఉన్న గైడ్ అయితే రివర్ రాఫ్టింగ్ గురించి, దాని సేఫ్టీ మెజర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రెడీ చేస్తాను. ఒక పర్సన్ మీకు రివర్ రాఫ్టింగ్ అందరూ చేస్తారు కదా, రివర్ రాఫ్టింగ్ డ్రైవర్ కూడా ఉంటాడు మీతో పాటు. అందరు చేస్తాను చేయండి. 6 మంది 6 మెంబర్స్ ఒక బోట్ ఉంటుంది. అలా ఆ చెప్పరు 10 అంటే 5 వేసుకోండి. పని 5 మెంబర్స్ వెళ్ళిపోండి మీరు. అదే ఎంతమంది చేస్తారో అంటే చూసుకోండి. ఇదే రివర్ లో ఉంటుంది, కాకపోతే వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. నీళ్లు పడతాయి మన మీద, నీళ్లు పడతాయి. అందుకనే నీళ్లు పడతాయి. ఆల్రెడీ ఒకటి ఉంటుంది, సూట్ ఉంటుంది, దాని మీద పడతాయి. ప్రాబ్లం ఉంటుంది. బట్టలు తడిస్తాయి కొంచెం, పర్లేదు. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి, క్లాస్ చేంజ్ చేసుకోవడానికి. వెహికల్ మిమ్మల్ని ఎక్కడైతే డ్రాప్ చేస్తారో మళ్ళీ పికప్ చేసుకోవడానికి వెనకాలకి ఎక్కడైతే మీరు వచ్చేస్తారో అక్కడ నుంచి మళ్ళీ ఉంటుంది. మనం అక్కడ నుంచి పికప్ చేసుకోవడం. ఓకేనా? మేమందరం అయితే ఇంకా రివర్ రాఫ్టింగ్కి రెడీ అయ్యామండి. వాళ్ళైతే స్పెషల్గా ఈ కోట్ వేసుకోమని ఇస్తారు, 100 రూపాయలు ఇస్తే. ఇది ఇలా కింది మిందికి ఇదంతా ఒకటే బ్లూ కలర్లో ఉంటుంది. కంపల్సరీగా ఇది వేసుకోవాలంట, లేకపోతే నీళ్ళంతా పడి మన డ్రెస్ ఖరాబ్ అవుతుంది. లైఫ్ జాకెట్లు కూడా ప్రిపేర్ చేస్తున్నారు కదా, లైఫ్ జాకెట్లు. ఆ లైఫ్ జాకెట్లు కూడా ఇస్తారు మనకి. వీళ్ళు చూడండి, ఇంకా ఏదో దండం పెడుతున్నట్టు ఇంకా చేతులు ఎట్లా కట్టుకున్నారో. చలికి వణికిపోతున్నారు. మరి ఆ నీళ్ళు ఏమో ఇంకా చల్లగా ఉంటాయంట, ఇంకా ఎట్లా తట్టుకుంటారో ఏమో చూద్దాం. ఇదిగో ఇదేనండి మేము రివర్ రాఫ్టింగ్ చేయబోయే నది, బియాస్ రివరు. దీంట్లో చేస్తూనే ఉంటుందండి. ఆ రివర్ రాఫ్టింగ్ చేస్తుంటే ఎంత మజా ఉంటుందండి. లైఫ్ జాకెట్లు ఇస్తున్నారు, లైఫ్ జాకెట్లు అండ్ హెల్మెట్లు వేసుకోమని చెప్తున్నారు. వేసుకుంటాం ఇంక అందరము. ఇలా లైఫ్ జాకెట్ అండ్ హెల్మెట్ కూడా ఇస్తారు వాళ్ళే, మనం ఇచ్చిన అమౌంట్లోకి. అలాగే మనకు వీడియో కూడా గోప్రోలో తీసి వాళ్ళు షేర్ చేస్తారు. అన్నీ రెడీనా రివర్ రాఫ్టింగ్ కి? ఈత వస్తుందా నీకు? మరి ఒకవేళ పడితే ఏం చేస్తావు? లైఫ్ జాకెట్ ఉందనే ధైర్యమా? చూద్దాం. భారతరత్న అవార్డు స్వీకరించింది సైనికులారు. ఏమే ఫీలింగు, ఏదో పెద్దగా సాధించినట్టు తల పైకి ఎత్తి చూస్తున్నావు. దించు, నెత్తి దించు. అదే. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రివర్ రాఫ్టింగ్స్ అన్ని. ఇక మా ఆయన కూడా రివర్ రాఫ్టింగ్ కి రెడీ అవుతున్నాడు. చాలా హుషారుగా ఉన్నాడు, ఈత వచ్చు కాబట్టి. ఏం రివర్ రాఫ్టింగ్ ఏంటో భయ్యో, ఈ చలికి ఆ మంచు నీళ్ళతో వామ్మో సాహసమే. చూసుకొని దిగు. ఫ్రెండ్స్, మొత్తానికైతే రివర్ రాఫ్టింగ్ స్పాట్కి అయితే వచ్చేసాం. ఇంకా అందరం ఎక్కుతున్నాం. సన్నీ కూడా ఎక్కేసింది. రివర్ రాఫ్టింగ్లో ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దానిలో వచ్చే కుదుపులను తట్టుకోవడానికి ఇలా ఒకటి తాడు ఉంటుంది. దాన్ని గట్టిగా పట్టుకోమంటాడు గైడు. అలాగే ముందు వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఇంట్రడక్షన్ చేసుకోమని చెప్తాడు. హాయ్, कैसा लग रहा है? మై నేమ్ ఇస్ సౌందర్య. మై నేమ్ ఇస్ జగదీష్. और आपका सर? भाई तेलंगाना से आएगा. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. कितने फॉलोवर आपके? 900. 900. జస్ట్ 1 month. ఉత్తర భారతదేశంలో ముఖ్యమైన జీవనదుల్లో ఒకటైన ఈ బియాస్ రివర్ హిమాలయాల్లో పుట్టి హిమాచల్ ప్రదేశ్లోని కొండలు లోయల గుండా ప్రవహించి చివరికి పాకిస్తాన్కి వెళ్ళిపోతుందండి. హిమాచల్ ప్రదేశ్లోని తాగునీరు మరియు ఇతర అవసరాలకు ముఖ్యమైన రివర్ ఇదే కాబట్టి చాలా వరకు సివిలైజేషన్ ఈ నది చుట్టుపక్కలే జరిగింది.
గోప్రో ద్వారా వీడియోస్ అండ్ ఫొటోస్ తీస్తున్నాడు. ఇక్కడేమో చలి చంపుతుందండో. చూడండి బియాస్ రివర్ లో వెళ్తున్నాం ప్రజెంట్. ఈ రివర్ అయితే పాకిస్తాన్ వరకు వెళ్తుందంట. ప్రజెంట్ అయితే నిన్న మొన్నటి వరకు తక్కువ ఉండే కానీ నీళ్లు ఇప్పుడేమో ఆ కొండల మీద ఉండే మంచు మొత్తం కరిగేసి ఎక్కువగా ఫ్లో అవుతుంది. దీంట్లోనే మేము రివర్ రాఫ్టింగ్ అయితే చేస్తున్నాము. ఆ ప్రజెంట్ కొండల మీద ఉండే మంచు, అక్కడ కనిపిస్తున్న కొండల మీద ఉండే మంచు అంతా కరిగి ఈ నది మాదిరి వస్తుంది. అందుకనే ఈ నీళ్లు కూడా చాలా చల్లగా ఉన్నాయి. చాలా డేంజర్గా ఉందండి. ఇక్కడ పన్నామంటే కనుక మళ్ళీ ఈ చలికే చచ్చిపోయినట్టున్నాము. అంత చల్లగా ఉన్నాయి నీళ్లు. చూడండి రివర్ ఎట్లా ఫ్లో అవుతుందో. బియాస్ రివర్ చాలా ఉధృతంగా చూడ్డానికి రెండు వైపులా ఒడ్డు కనిపిస్తూ ఇంతేనా అనిపించే ఈ నది చాలా ప్రమాదకరమైనదండి. దానికి కారణం దీని వేగవంతమైన వాటర్ ఫ్లో, అలాగే చాలా చల్లటి నీరండి. ఆ నీరు మా మీద పడినప్పుడు మేమైతే తట్టుకోలేక ఎలా కేకలు పెడుతున్నామో చూడండి. మాతో రివర్ రాఫ్టింగ్ చేపించే గైడు ఆ పక్కన ఉన్నది వైష్ణవి మాత టెంపుల్ అని దండం పెట్టుకోమని చెప్తున్నాడు. మేమైతే ఇంకా దండం పెట్టుకుంటున్నాం. जय माता दी बोलो। రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనతో పాటు వచ్చిన గైడు అతని దగ్గర ఉన్న గోప్రో మనకి ఇస్తాడు. మీ ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి. మనం దాన్ని తీసుకొని మన ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే చెప్పొచ్చు. అవన్నీ మనకు మళ్ళీ వాళ్ళు వీడియోలో ఇస్తారు. రివర్ రాఫ్టింగ్ కంప్లీట్. చేతులు కాళ్ళు అన్ని చల్లగా అయిపోయినాయి, పింక్ అయిపోయినాయి. చాలా చల్లగా అయిపోతున్నాయి. నీళ్ళు అయితే గడ్డపోయేలాగా ఉన్నాయి. ఇక్కడ మంచు మాదిరి. బాగుంది, థ్రిల్లింగ్ ఉంది, చాలా థ్రిల్లింగ్ ఉంది. ఈ వాటర్ లో ఈ బోటింగ్ బాగా థ్రిల్లింగ్ గా ఉంది. ఏంటనే నువ్వు చెప్పు. ఈ రివర్ రాఫ్టింగ్ ఏమో కానీ చలికే చచ్చిపోయేలాగా ఉన్నాం మేము. అసలు చేతులు అనేవి చూడండి పింక్ అయిపోయినాయి, కాళ్ళు చేతులు. ఇప్పుడు దిగి నడచగలమా లేదా మమ్మల్ని ఎవరైనా ఎత్తుకోపోతారో మనకు తెలియదు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్లీ రివర్ రాఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వామ్మో, నీళ్ళు అయితే భలే అంటే చల్లగా ఉన్నాయి. మొత్తం ఆ కాళ్ళు కూడా చూడండి, అంత నీళ్ళు వచ్చేసాయి లోపలికి. అంటే ఇవి వస్తాయంట మినిమం ఈ వాటర్ బాగా చల్లగా ఉన్నాయి. 9 కిలోమీటర్ రివర్ రాఫ్టింగ్ చేసి 45 మినిట్స్ టైము. చాలా అంటే చాలా బాగుంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వామ్మో, సన్నీ ఎట్లుంది ఫీలింగ్? ఏమా చల్ల నీళ్ళల్లో చల్లగా అయిపోద్దివా? మనం చలికొచ్చి అసలు చలిలో సావాల్సి వస్తుంది చూడు. అసలు వెరైటీ ఉంది ఫీలింగ్. వామ్మో, కాళ్ళు చేతులు అన్ని గడ్డ కట్టిపోయినాయి. కాళ్ళు చేతులు అన్ని గడ్డ కట్టిపోయినాయి సన్నీ. వామ్మో, మామూలు టైంలో అయితే ఓకే, కానీ ఇప్పుడు చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ రాళ్ళు కూడా చూడండి భలే ఉన్నాయి. ఇక్కడ బియాస్ రివర్లో అన్ని భలే పెబుల్స్ లాగా ఉన్నాయి రాళ్ళు. స్టోన్స్ భలే ఉన్నాయి. అన్ని మన షోకేస్ లాగా పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు దీనిని. సన్నీ అమ్మా, ఎట్లున్నాయి అమ్మా నీళ్ళు? కాళ్ళేంది ఇంత ఎర్రగా అయిపోయి? కమ్ ఏమే మరి ముజిల్లా లేక నడచలేకపోతున్నావు? రా చిన్నగా రా. చూసారా
జస్ట్ ఈ నీళ్ళల్లో తరిచి వచ్చేసరికి అన్ని నడచలేకపోతుందంటే ఇక్కడ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో ఇంకా మీరే అర్థం చేసుకోండి. అసలు అంత చల్ల అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్లో మనం చేయి పెడితే ఎలా ఉంటుందో సేమ్ అయితే అలాగే ఉంది. కాళ్ళు చేతులు అయితే ఎర్రగా రెడ్గా అయిపోయినాయి. మొత్తానికైతే మా రివర్ రాఫ్టింగ్ ఇలా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సన్ ఇట్లా పో ఇట్లా. ఇదిగో రివర్ రాఫ్టింగ్ అయితే అయిపోయిన తర్వాత సన్నీ మా మిగతా పార్ట్నర్స్ అందరూ వచ్చేసి ఇలా కాళ్ళు పొయ్యిలో పెట్టేశారు. ఇంకా పొయ్యిలో పెట్టినా కూడా కాలుకున్నాయి కాళ్ళు. జనరల్ మనకైతే ఆమె దూరంలో కన్నా షాక్ కొడుతుంది. ఇక్కడ చూడండి, చెయ్యి తీసుకొని పోయి మంటలో పెట్టినా కూడా ఏం అవ్వట్లేదు. అట్లా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. సన్నీ చూడు, కాపుకో బాగా. నీ ఎర్రని చేతులు మళ్ళీ తెల్లగా అయ్యేంత వరకు కాపుకో. రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసుకొని మేమైతే సిమ్లాకు బయలుదేరుతున్నామండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నదైతే ఒక స్కూల్ బిల్డింగు. ఇది నది ఒడ్డున లేదు, నదిలోనే ఉంది బియాస్ రివర్లో. అసలు గవర్నమెంట్ ఇక్కడ ఇలా ఎందుకు కట్టిందో నాకైతే అర్థం కావడం లేదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. హిమాచల్ ప్రదేశ్ అంటేనే అడ్డదిడ్డమైన భయంకరమైన ఘాట్ రోడ్లకు పెట్టింది పేరు. ఒక పక్క కొండ, ఒక పక్క లోయ ఉంటుందండి. చాలా వరకు ఈ రాష్ట్రంలో అయితే ఇలాగే ఉంటుంది. చూడండి రోడ్డు ఎంత భయంకరంగా ఉందో. చాలా సన్నటి రోడ్లు మనం రాత్రంతా ప్రయాణం చేయాల్సి వచ్చింది. 10 గంటల కల్లా వచ్చేసామండి సిమ్లాకి. ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ స్ట్రగుల్ తర్వాత మొత్తానికి వచ్చేసాం. భయ్యా మేరా లగేజ్ ఇక్కడైతే మనాలి కంటే చాలా ఎక్కువగా చలి ఉందండి. ఇక్కడ రూమ్ నేమ్స్ చూసారా? రోజ్, లోటస్, తులిప్, ఇలా ఫ్లవర్స్ పేరు ఇచ్చారు. ఇక్కడ మాకైతే లోటస్ రూమ్ అయితే ఇచ్చారు, ఆ ఫ్లవర్ ఉండే రూము. ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా అక్కట్లాగానే హీటర్స్ ఉంటాయి. వాటికి సపరేట్ అమౌంట్ పే చేయాలి మనము. ఫైనల్లీ సిమ్లాకి అయితే వచ్చేసాం. అండ్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా సన్నీ అయితే చాలా స్ట్రగుల్ అయ్యింది ఇక్కడికి రావడానికి. ఎందుకంటే ఘాట్ రోడ్ అంటే తనకి పడదు. అయినా కూడా ఇబ్బంది పడుకుంటూ ఇక్కడికి వచ్చింది. ఇంకా రెస్ట్ తీసుకుంటుంది. చలి చాలా ఎక్కువ ఉంది. మనాలిలో కంటే ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంది. మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని రావాలండి ఇక్కడికి వచ్చేపాటైతే. మాకైతే నైట్ ఫుడ్ ఏం అరేంజ్మెంట్ చేశారంటే హోటల్లో వాళ్ళు ఇది క్యాబేజీ, చికెను, భాగ్యరెడ్డి అన్న పెట్టుకునేది రైసు, చపాతి, ఏందన్నది పప్పు, పచ్చడి, పెరుగు. ఇంత చలిలో పెరుగు ఎవరన్నా తింటారా? కానీ వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఫుడ్ అయితే టేస్ట్ బాగున్నాయి. మా వాళ్ళందరూ నిలబడే కుమ్మేస్తున్నారు చూడండి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జర్నీ అయితే ఇలా సాగింది. ఫైనల్లీ సిమ్లాకి వచ్చేసాం. ఇంకా రేపు పొద్దున్నే బయలుదేరేసి మాకు కావాల్సిన ప్లేసెస్, టూరిస్ట్ స్పాట్స్ అన్నీ రేపు పొద్దున బయలుదేరేసి అన్నీ రౌండప్ చేసేస్తాం. ఈరోజు అయితే ఇలా గడిచింది. గుడ్ నైట్.
ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్